విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. దాదాపుగా 3 గంటలుగా జోగి రమేష్ ను విచారిస్తున్నారు అధికారులు. అటు జోగి రమేష్ రెండో కుమారుడు రోహిత్ ను ఎక్సైజ్ కార్యాలయానికి రావాలంటూ అధికారులు కబురు పంపించారు. దీంతో మరి కాసేపట్లో జోగి రోహిత్ విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత జోగి రోహిత్ ను కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఇవాళ ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసం దగ్గర హైడ్రామా తర్వాత జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ముందుగా నోటీసులు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇక 3 గంటలుగా జోగి రమేష్ విచారణ కొనసాగుతూ ఉంది. విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. దాదాపుగా 3 గంటలుగా విచారణ కొనసాగుతూ ఉంది. అటు జోగి రమేష్ రెండో కుమారుడు రోహిత్ ను ఎక్సైజ్ కార్యాలయానికి రావాలంటూ అధికారులు కబురు పంపించినట్టుగా తెలుస్తుంది. దీంతో మరి కాసేపట్లో జోగి రోహిత్ విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత జోగి రోహిత్ ను కూడా పోలీసులు అధికారులు విచారించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇవాళ ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసం దగ్గర హైడ్రామా తర్వాత జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడ తూర్పు ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ ని గడిచినటువంటి 4 గంటలుగా విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. అయితే సిట్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులు ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ విచారణ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా గతం నుంచి కూడా సేకరించినటువంటి సిట్ అధికారులు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా జోగి రమేష్ ముందు నుంచి జోగి రమేష్ ముందు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఉదయం 8:30 నుంచి కూడా ఇప్పటి వరకు విచారణ అనేది కొనసాగుతుంది. ఈ రోజు మరి కాస్త సమయం కూడా పట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే విచారణ అంతా కూడా ముగిసిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి జడ్జి ముందు ప్రవేశపెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జోగి రమేష్ అరెస్ట్ కు సంబంధించినటువంటి అధికారిక సమాచారం ఎక్కడ ఇవ్వనప్పటికీ కూడా అరెస్ట్ చేసినట్టుగానే మనం భావించాలి. ఇక జోగి రమేష్ నివాసంలో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయమే ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు నోటీసులు కూడా ఇచ్చారు. దానిపైన జోగి రమేష్ సంతకాలు కూడా తీసుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం అయితే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఇతరతర ఆధారాలు ఏమన్నా ఉన్నాయన్న దానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని కీలక పత్రాలకు సంబంధించి వెరిఫికేషన్ కూడా ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఇక జనార్దన్ రావు ఎన్నిసార్లు అయితే జోగి రమేష్ ఇంటికి వచ్చారనే అంశానికి సంబంధించి సీసీటీవీ కెమెరా విజువల్స్ కూడా చూస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే వాటిని ఏదైతే కొన్ని డేట్స్ లో గడిచినటువంటి నెల 23వ తేదీన జనార్దన్ రావు జోగి రమేష్ నివాసానికి వచ్చారంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ఆ డేట్స్ లో సీసీటీవీ ఫుటేజ్ ఏ విధంగా ఉంది, ఒకవేళ డిలీట్ అయిందా లేదంటే అదే సమయంలో ఏముందనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంట్లో పూర్తిగా క్షుణ్ణంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క జోగి రమేష్ ఏదైతే ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ ను కూడా విచారిస్తున్నారు. చిన్న కుమారుని కూడా పిలిపించినట్టుగా సమాచారం ఉంది. చిన్న కుమారుని కూడా విచారించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ ఆల్రెడీ సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన కూడా కొన్ని ప్రశ్నలు కూడా అడిగినట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం అయితే జోగి రమేష్ సోదరులు ఇద్దరిని కూడా సిట్ కార్యాలయం నుంచి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఉదయం ఎవరైతే జోగి రమేష్ పిఏ అరేపల్లి రాముని అరెస్ట్ చేసి తీసుకెళ్లారో పోలీసులు అతని దగ్గర నుంచి కొంత సమాచారం మాత్రమే తీసుకుని అతను
విడుదల చేయడం జరిగింది. రోజు రమేష్ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంది, దాంతోపాటు జనార్దన్ రావుతో ఏ విధమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, గతంలో ఎప్పుడైనా కలిశారా, ఫోన్ కు సంబంధించినటువంటి కాల్స్ ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే విచారణ కూడా చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ విచారణ అనేది కొనసాగుతుంది. గడిచినటువంటి 4 గంటల విచారణ అనేది కొనసాగుతుంది. కీలకమైనటువంటి ప్రశ్నలు అయితే ప్రధానంగా జోగి రమేష్ ముందు ఉంచుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. దుర్గా, అంటే జోగి రోహిత్ ను కూడా అంటే నోటీసులు ఇచ్చి పిలిపిస్తున్నారా, కబురు పంపించారా, అంటే విచారణ చేస్తారా ఈ రోజు, లేకపోతే ఇద్దరిని కలిపి విచారణ చేస్తారా, విడివిడిగా చేస్తారా, ఎలా ఉండబోతుంది? అంటే జోగి రమేష్ మొదటి కుమారుడు రాజీవ్ ఆల్రెడీ లోపలికి పిలిచారు. ఆల్రెడీ తండ్రితో కలిసి మాట్లాడి ఆయన వచ్చారు. ఇక చిన్న కుమారుడు రోహిత్ ను కూడా అధికారులు పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా మరి కాసేపట్లో వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన కూడా ఇబ్రహీంపట్నం నివాసంలో ఉన్నారు. ఆయన కూడా మధ్యాహ్నం తర్వాత కార్యాలయానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు మొత్తం కూడా జోగి రమేష్ నివాసంలో కీలకమైనటువంటి ఆధారాలకు సంబంధించి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలతో పాటు డాక్యుమెంట్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సిట్ ఇప్పటికే సోదాలకు సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇచ్చారు. ఉదయమే నోటీసులు ఇచ్చిన తర్వాత జోగి రమేష్ ని వాళ్ళ అదుపులోకి తీసుకుని ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి తూర్పు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఇక్కడ నుంచి సిట్ కార్యాలయానికి తరలిస్తారా, లేదంటే ఇక్కడే పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి రిమాండ్ రిపోర్టు రెడీ చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తారా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రావాల్సింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా అరెస్టు ప్రక్రియను ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ తన అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఆదివారం కాబట్టి జడ్జి అందుబాటులో ఉంటారా, లేదంటే నివాసంలో ప్రొడ్యూస్ చేస్తారనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ దుర్గా.